దేశ 70వ స్వాతంత్ర్య దినోత్సవాలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించిన ప్రధాని మోదీ ప్రత్యేక కార్యక్రమాలకు నేటి నుంచి శ్రీకారం చుట్టనున్నారు. దేశ ప్రజల్లో జాతీయ భావాన్ని మరింతగా ఇనుమడింపజేయడమే లక్ష్యంగా 70 సాల్ ఆజాదీ యాద్ కరో కుర్బానీ కార్యక్రమాన్ని స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలంలో ప్రారంభించనున్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలాన్ని సందర్శించనున్న మొదటి ప్రధానిగా నరేంద్ర మోదీ నిలిచిపోనున్నారు. మధ్యప్రదేశ్లోని అలీరాజ్పూర్ జిల్లాలోని బభ్రాలో ఆజాద్ జన్మించారు. భారత స్వాతంత్ర్యోద్యమంలో కీలకమైన క్విట్ ఇండియా ఉద్యమానికి 75 ఏళ్లు పూర్తవుతున్న వేళ 70 సాల్ ఆజాదీ యాద్ కరో కుర్బానీ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని మోదీ బభ్రా నుంచి ప్రారంభిస్తారు. స్వాతంత్ర్య సమరంలో ప్రధాన ఘట్టాలు, నేతల త్యాగాలను దేశ ప్రజలు మననం చేసుకునేందుకు కేంద్రం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. బభ్రాలో చంద్రశేఖర్ ఆజాద్కు నివాళులర్పించనున్న ప్రధాని అక్కడికి 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న జోత్రడా గ్రామంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆజాద్ త్యాగాలకు గుర్తుగా బభ్రా గ్రామం పేరును మధ్యప్రదేశ్ సర్కార్ చంద్రశేఖర్ ఆజాద్ నగర్గా మార్చింది. ఆజాద్ స్మృతి మందిరాన్ని నిర్మించింది. మోదీ సభకు కనీసం 2 లక్షల మంది వస్తారని స్థానిక నేతలు అంచనా వేశారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన యోధుల జన్మస్థలాల్లో 70 సాల్ ఆజాదీ యాద్ కరో కుర్బానీ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రులు నిర్వహించనున్నారు. 70వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 16 నుంచి 22 వరకు తిరంగా యాత్ర, కొవ్వొత్తుల ప్రదర్శన, రక్షాబంధన్ ప్రత్యేక కార్యక్రమాలను కూడా అట్టహాసంగా నిర్వహించనున్నారు. 12 तारीख से 75 सेंट्रल मिनिस्टर्स विल गो टू 150 प्लेसेस अक्रॉस द कंट्री. महानुभावों का जन्म स्थल पर जाएंगे, वहाँ श्रद्धांजलि अर्पित करेंगे. अगस्त क्रांति मैदान जाऊंगा. के बाद तूतुकुड़ी तमिलनाडु में है, वहाँ से आगे जाके वीरा पांड्या कट्टाबोम्मन वहाँ जाऊंगा. और तीसरा एक तेलंगाना में, एक आंध्र में भी जाऊंगा. नितिन गडकरी वो आंध्र में अलूर सीतारामराजू समाधि है, सीतारामराजू आंध्र में वहाँ जाएंगे. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా మధ్యప్రదేశ్ సర్కార్ భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు చేసింది.